ఇద్దరా ముగ్గురా ఏపీ పాపులేషన్ పాలసీపై రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనంట. గతంలో కట్టడి, ఇప్పుడు పెంపుదల, తగ్గుతున్న ఫర్టిలిటీ రేట్. ఏపీలో 1.6, తెలంగాణలో 1.5% అంట. జనాభా స్థిరత్వానికి 2.1% ఫర్టిలిటీ అవసరం. 1990 ఆ ప్రాంతంలో దేశంలో విపరీతమైనటువంటి జనాభా పెరుగుదల కారణంగా ఈ రకంగా జనాభా విచ్చలవిడిగా పెరుగు పుట్టుకుంటూ పోతే దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ఆగిపోతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం కొంత ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటినీ కొంత జనాభాని కంట్రోల్ చేయాలని చెప్పడంతో ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అనేటటువంటి నినాదం తీసుకొని పోయి అన్ని రాష్ట్రాలకు జనాభా కంట్రోల్ చేయాలని చెప్తే పెద్ద ఎత్తున దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాలు జనాభాని కంట్రోల్ చేయడం జరిగింది. ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాలు మొత్తం విచ్చలవిడిగా ఈ రోజుకు జనాభా పెరగడంతో పెద్ద ఎత్తున ఈరోజు డీలిమిటేషన్లో భాగంగా పార్లమెంటు స్థానాలు పెరిగితే కూడా దక్షిణ భారతదేశం ఉన్నాయి కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే 2.1% జనాభా ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టాల్సినటువంటి వ్యక్తులు ఉంటే ఏకంగా ఏపీలో 1.6% ఉంటే తెలంగాణలో 1.5% ఉన్నదంట. అంటే లోటు ఉన్నది. ముంచుకొస్తున్న వృద్ధాప్య భారం, యువశక్తి తగ్గిపోతే ఆర్థిక సంక్షోభమేనంటున్న నిపుణులు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరికి ఇద్దరికి మించి పెంచలేమంటున్న నేటి తరం. ఈరోజు పెరిగినటువంటి నిత్యావసరాలు కావచ్చు, అన్ని ఖర్చులు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒకరిద్దరినే పెంచడం కూడా కొంత ఇబ్బంది కిందనే ఉన్నది. కాబట్టి అంతకన్నా ఎక్కువ కూడా పెంచే యోచనలో తల్లిదండ్రులు కూడా లేరని చెప్పొచ్చు. తెలంగాణకు కూడా వృద్ధాప్య గండం ఉందంట. తెలంగాణలో జననాల రేటు పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2026 ప్రకారం తెలంగాణలో TFR కేవలం 1.5గా నమోదు కాగా ఇది జాతీయ సగటు 1.9 కంటే చాలా తక్కువ. ఈ దేశవ్యాప్తంగా 1.9% పిల్లలు పుడుతుంటే మన తెలంగాణలో 1.5% ఉందంటే ఎట్లున్నా చూడండి. ఈ క్రమంలో 2036 నాటికి తెలంగాణ ఏజింగ్ స్టేట్, వృద్ధాప్య రాష్ట్రం జాబితాలోకి చేరుతుందని RIB తన స్టేట్ ఫైనాన్స్ డి స్టడీ ఆఫ్ బడ్జెట్ 2025-26 నివేదికలో స్పష్టం చేసింది. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేట్లు గణనీయంగా పడిపోవడం, ఆయురార్థం పెరగడమే దీనికి ప్రధాన కారణంగా RBI పేర్కొంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ దశలో ఉన్న తెలంగాణలో జనాభా కూర్పు వేగంగా మారుతోందని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరించింది. మనం కొన్ని ప్రపంచ దేశాలను చూసుకున్నట్లయితే ఈరోజు చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, వాళ్ళు విపరీతంగా జనాభాని కంట్రోల్ చేయడంతో ఈరోజు అక్కడ యువతరం అనేటటువంటిది లేకుండా పోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా ఇబ్బంది అంటవా ఈ రకంగా చేస్తే. ఇటీవల మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ఉండే స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే 2 పిల్లల నిబంధన అనేటటువంటిది ఉండే. 2 కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే పోటీ చేయడానికి కూడా అర్హత లేకుండా, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిబంధనను కూడా ఎత్తివేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 3వ బిడ్డ పుడితే, 2 తర్వాత 3వ బిడ్డ పుడితే 30,000 రూపాయలు ఇస్తుందంట. 4వ బిడ్డను కంటే 40,000 రూపాయలు ఇస్తుందంట. ఎట్లున్నా చూడండి. తీవ్రంగా ఏపీలో జననాల రేటు ఆందోళనకర స్థాయికి పడిపోవడంతో జపాన్, చైనా సహా కొన్ని ఐరోపా దేశాలు ఎదుర్కొంటున్న జనాభా క్షీణిత సంక్షోభం ఏపీకి రాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నదంట. పిల్లల్ని ఎక్కువ మందిని కంటే పైసలు ఇస్తున్నారు అన్నట్ల. అది ఒక కీలకమైనటువంటి వార్త మనం చూడొచ్చు. అది ఉప సర్పంచులకు చెక్.